ఏంద్రామో తట్టుకోలేకపోతున్నావా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల, భగవంతుడి దయ వల్ల ఎంత హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నాం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, తెలిసిన వారితో అందరితో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈ సండే చేపలు తీసుకోమని చెప్పాను నిహారికకి. జుట్టు కూడా తినక 15 రోజుల పైన అయిపోయింది. అందువల్ల నా చేత జుట్టు కూడా తెప్పించారు. ఇది చేసుకునే విధంగా చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నాటుకోడి మాదిరి ఉంటుంది టేస్ట్. అయితే మనం చేసే విధానంలో కానీ మసాలాలు దినుసులు వేస్తాం కదా, అది వేసి బాగా ఫ్రై చేసుకున్న ఫ్రై అయితే భలే ఉంటుంది. పులుసు కూడా చాలా బాగుంటుంది దోశలోకి. ఈరోజు స్పెషల్ అయితే మన ఇంట్లో దోశ, జుట్టుకోడి పులుసు, అందులోనే కొద్దిగా మెత్తటి మాంసం తీసి పక్కన పెట్టుకొని ఫ్రై చేస్తుంది హారిక. ఎక్కువ శాతం మంది అసలు ఏం బాగుంటుంది అని చెప్పని అనుకుంటారు ఫ్రెండ్స్. ఇది మనం చేసుకునే తీరులాగా చేసుకుంటే చాలా అసలు మామూలు టేస్ట్ ఉండదు. ఈ జుట్టుకోడి తీసుకొచ్చేసి వేడి నీళ్ళు ముంచి బుచ్చి తీయకూడదు. టేస్ట్ అంతా పోద్ది. కాలిస్తేనే ఆ టేస్టే మారిపోద్ది. అసలు మనం తింటున్నా కూడా చాలా బాగుంటుంది. బొచ్చు తీసేసి ఉప్పుల మీద మంట మీద బాగా కాల్చేసి తర్వాత కడిగి పసుపు పూసేసి కట్ చేసి ముక్కలుగా చిన్న చిన్న పీసులు అయితే సూపర్ ఉంటుంది. ఇంకా టేస్ట్ ఫ్రైకి తింటుంటే మీకే అర్థం అవుద్ది. ఒక్కసారి ట్రై చేయండి. నేను ఏ కోడి తెచ్చినా, బాయిలర్ కోడి తెచ్చినా, జుట్టు కోడి తెచ్చినా కూడా అదేవిధంగా ఎక్కువ శాతం కాల్చి చేసే విధంగా చేస్తాను. వేడి నీళ్ళు ముంచి తీస్తే ఏంటంటే ఆ టేస్ట్ అంతా పోద్ది అనమాట. టైం లేకపోయినా టైం కుదుర్చుకొని నేను ఆ విధంగా కాల్చి కట్ చేసి నిహారిక వేస్తాను. తర్వాత నిహారిక వంట అదర కొట్టేస్తుంది. మీకు తెలిసిందే కదా. ఓ అమ్మాయి ఎంత ఉంటుందో జుట్టుకోడి, పారం కోడి అని అనుకుంటారేమో. జుట్టుకోడి అంటారు, దీన్ని పారం కోడి అంటారు. ఇది ఎంత రేట్ ఉంటుంది ఫ్రెండ్స్? ఈరోజు రేట్ అయితే 110 రూపాయలు ఉంది. మన కేజీ లెక్క ఇవ్వరు, కోడి లెక్కనిస్తారనమాట. వాటిలో పెద్ద కోళ్ళు వస్తాయి, చిన్న కోళ్ళు వస్తాయి. కళ్ళు కడుపేమో కావాలంటుంది, నోరు మటుకు వద్దంటుంది. ఎందుకంటే అంత గట్టిగా ఉంటుంది దీని మాంసం. చైతన్య అయితే మామూలుగా కాదు. తినేటప్పుడు వండేటప్పుడు ఏమో ముందు నాకే అంటది. కూరగాయలు వాళ్ళ అమ్మ కొద్దిగా కూర వేస్తుందిగా, అది తినేటప్పుడు ఆహా అంట, మళ్ళీ పుల్ నిప్పు అంటది. అంత గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి చేయండి. వేడి నీళ్ళలో మటుకు ముంచి బుచ్చు తీయకండి, కాల్చి చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బుచ్చు అంతా తీసేసి కోడిని కాల్చేద్దాం. చూడండి, ఇటు చూడండి ఒకసారి. మా అమ్మకాడ ఎప్పుడు కూర్చొనే ఉంటాడు. రాము కోపంగా ఉన్నాడు బాబా. ఇంకా ఇది పొయ్యి మీద ఉడకముందే ఇది ఇంకా పొయ్యి మీద ఉడకముందే అల్లల్లాడిపోతున్నాడు ఫ్రెండ్స్. రాము చింతకాయలు ఏదో తీసుకుందాం అన్నారు. ఇంకా ఇది తినేసి 15 రోజులు పైన అయిపోయింది. పారం కొడి తిని తీసుకురా నాన్న చేయమన్నారు. వీళ్ళు కూడా అదే విధంగా తిని మామూలుగా ఆడ కుట్టించుకోద్దాం అంటే షాప్ కాడ పొద్దు ఇంటికి తీసుకెళ్ళి మనం కాల్చుకొని అప్పుడు చేసుకుందాం నాన్న అని చెప్పి అన్నారు. ఒకసారి టేస్ట్ చూసారుగా, అందువల్ల ఆ షాప్ కాడ మనకు టైం లేదనుకోండి, ఇంకా మామూలుగానే కట్ చేసి అక్కడే వాళ్ళు వేడి నీళ్ళు పెట్టి చేస్తారు. కొద్దిగా టైం ఉంటే మటుకు ఈ విధంగా ప్రయత్నించండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా ఈ విధంగా కాల్చుకుని తినమని చెప్తాను. టైం లేకపోయినా టైం కూర్చుకొని, ఎందుకంటే మనం కడుపు తినేది కదా, మనం ఎంత ఏం చేసుకున్నా ఈ కడుపు కోసమే కదా. పిల్లలకి ఈ విధంగా కొద్దిగా టేస్ట్గా చేసి పెడితే తింటారని నా అభిప్రాయం ఫ్రెండ్స్. కనకలాడిపోతున్నారు రాము ఇక్కడ. రెడీ పైకి ఉంటలా, నేను వేసేసి వస్తే గట్టిగా ఇది కోపంతో పైకి లేపింది. ఇది మళ్ళీ వచ్చేసింది 2 సార్లు. నన్నంతగానే ఇక్కడ తేలిపోయింది బయటికి. మరీ ఎక్కువగా కాల్చకూడదు, ఎక్కువ కాల్చినా కూడా టేస్ట్ అనేది ఇదైపోద్ది. ఊరికే సింపుల్గా కదా. కొద్దిగా ఆ కోళ్ళలోంచి
చోరు కాస్తుంది, అంతవరకు చాలు. తర్వాత తీసేయచ్చు. రాము బ్లాక్ కొని వచ్చేసాడు బుడ్డంకాయ పాపంతో. వాళ్ళని ఆట ఆడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు, హ్యాపీ ఫ్రెండ్స్ సిస్టర్స్. వాడు కానీ మాట వస్తే మిమ్మల్ని ఇద్దరిని తిట్టి తిట్టి వదులుతాడు. నడిపేసి వస్తా ఇప్పుడు నిజంగానే. కలిపేసేసి వదిలేమంటే చాలు ఇంకా. రే బుడంకాయ, అబ్బా ఇప్పుడు చూడు వీడియో తీస్తుంటే గమ్ము కూర్చుంటున్నాడు. నువ్వు కూడా చిలిపారా రాముగా, చిలిపి దొంగ. అమాయకుడు ఏం తెలియని అమ్మాయికి బిడ్డలా ఉంటాడు. ఆడ కెమెరా ఆఫ్ అయిపోగానే చికెన్ 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 అంటాం. కెమెరాలో లోర్ అయిన తర్వాత ఆ తర్వాత అవునా బుడ్డమ్మా? అయ్యో 2 సంవత్సరాల నుంచి తెలియదమ్మా నేను. చైతు నీళ్ళంటే తీసుకురావా? వీళ్ళు వెళ్ళిపోతాడు ఆతన. నంగనాజులా కూర్చున్నాడు వాడు. అజ్జుడు అజ్జుడు అజ్జుడు. ఏయ్ కూర్చుంది. ఈ లోపల మనం దీనికి ఉన్న కుసాలు ఉంటాయి అన్నమాట. మనం బొచ్చు పెరుగుతాం కదా, కొద్దిగా ఇరిగిపోయిన కుసాలు అవి ఉంటాయి, అవి తీసేద్దాం. ఈ వేడి మీద తీసేయాలి కాలుతోలు. ఇది మెడకాడ కొన్ని కుసాలు ఇవన్నీ తీసుకుంటే తర్వాత ఇంకొకసారి కాల్ చేస్తే సరిపోద్ది. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి మ్యాక్సిమం ఇదే విధంగా చేసి పెట్టే విధంగా ప్రయత్నించండి. టైం చూసుకొని చాలా ఇష్టంగా తింటారు, ఒక ముద్ద కలగా తింటారు. కుసాలు నీట్గా తీసుకున్న తర్వాత ఇంకొకసారి పైన కాల్ చేసుకున్నాం. ఈ కాల్చేటప్పుడే స్మెల్. హాయ్ చెప్పరా మన వ్యూవర్స్ అందరికి, సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పు, హ్యాపీ సండే చెప్పు. రామా హలో అమ్మా. 2 రోజుల నుంచి ఏం తెలియదు పాపం. అయ్యో ఒకసారి అయితే నీటి కడిగేసుకున్నాం. ఒక 2 సార్లు ఈ పసుపు వేసి నీట్గా కడిగేసుకున్నాం. ఎందుకంటే అక్కడక్కడ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ అంతా పసుపుకి పోద్ది. ఇక్కడే టేస్ట్ కూడా ఇంకొక కురవ బాగా పెరుగుతుంది అన్నమాట. చైతన్య ఏం చేస్తుంది? మేత వేస్తుంది. బాదపప్పు ఇంకొకసారి పసుపు అప్లై చేసేద్దాం. ఇప్పుడు కటింగ్ ఏదో మా అమ్మగారికి వస్తుంటే చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నేను దీంట్లో సిద్ధహస్తుందని చెప్పలేను. అమ్మో
తనజా పాపం లాగలేకపోతుంది. చూసారా ఫ్రెండ్స్, దీన్ని గుడ్లు సేరు అంటారు. గుడ్డు వచ్చింది చూసారా. ఇంకా గుడ్డు పెట్టబోతుంది అనమాట. ఏంది రెడీ ఆ గుడ్లు? బాయిలర్ కోడి కన్నా ఆ గుడ్లే ఉంటాయి. ఇదంతా గుడ్లు సేరు. నిహారికకి భలే ఇష్టం గుడ్లు సేరు అంటే. కోడి గుడ్డు లోపల ఉంది. తొక్కుతుంది నాకు. ఇద్దరు కోడి పచ్చి కోడిగుడ్డు కదా అది. ఇప్పుడు పేగులన్నీ తీసేద్దాం. ఇందులోనే పిచ్చి ఉంటుంది ఒకటి పచ్చగా, అది కానీ పగిలిందంటే కూర అంతా చేదుగా అయిపోద్ది. అటు అవ్వకుండా ఉండే దానికోసం జాగ్రత్తగా తీయాలి. ఇదిగో ఇదే పిచ్చి అంటే ఇదే. గ్రీన్ కలర్. దీన్ని తీసేయాలి. ఇది వేసిన తర్వాత నీట్గా మొత్తం కడుక్కోవాలి. ఇదే జాగ్రత్తగా ఉండాలి, కూర అంతా చేదుగా అయిపోద్ది. ఫ్రెండ్స్, నేను చేయాల్సిన పని చేసాను. ఇంక నిహారిక తనకి ఏ సైజులో కావాలో ఏంటో ముక్కలు అనేది సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని కూర రెడీ అయిపోతుంది. 2 లెగ్ పీసులు ఉన్నాయి. ఇప్పుడు కోస్తావా? బాబా కాలిస్తే ఆ టేస్టే వేరు. ఇంకా మనకు టైం లేదనుకున్నప్పుడు షాప్ నుంచి తెచ్చుకోవడమే ఫ్రెండ్స్. మొత్తం అంత కూర అంతా కట్ చేయంగా 1 కేజీ కూర వచ్చింది ఫ్రెండ్స్. పేగులన్నీ తిప్పుకోంగా. కానీ మనకి దీంట్లో ముఖ్యం ఎంత కూర పోయింది, ఎంత మిగిలిందని కాదు, టేస్ట్ ముఖ్యం. ఇంకా వంటకాడికి వెళ్ళిపోతుంది. అయిపోగానే దోశలోకి ఎముకల పులుసు అంతా దోశలోకి, మెత్తడి పీసులు ఫ్రైకి. ఈ జుట్టు ఎవరెవరికి పడిద్ది అసలు, భలే ఉంటుంది కొబ్బరిగా తింటుంటే. ఏ రాము, నీకు కూడా హ్యాపీ సండే. ఆ తోక ఊగి ఊగి ఊడిపోద్దేమరా నాయన. కేజీ కూరలో ఇదిగోండి, కూరకు సపరేట్ తీసి పెట్టుకున్నాను. ఎముకలు అవన్నీ, గుండెకాయ, ఆ నుంచి కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ సపరేట్ కూర సపరేట్ తీసి పెట్టేశాను. ఈ మెత్తడి ముక్కలు వచ్చేసి ఫ్రైకి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాం, 1 స్పూన్ సాల్ట్. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో సరిపడా వాటర్ పోసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఇది కూరకి. ఎందుకంటే మనం ఆల్రెడీ కోడికి పసుపై పూసి కాల్చి శుభ్రం కడిగేసుకున్నాం కాబట్టి ఎక్కువ పసుపు అవసరం లేదు. అందుకని 1/2 టీ స్పూన్ పసుపు పోసుకున్నాం. రామా, ఇప్పుడు ఫ్రైకి కూడా రెడీ చేసేసుకున్నాం. ఫ్రైకి కూడా సేమ్ అంతే, 1/2 టీ స్పూన్ పసుపు, స్పూన్ సాల్ట్. ఒకసారి బాగా కలిపేసుకున్నాం. రసం పెట్టేసుకుని సరిపోద్ది. రసం పెట్టుకొని ఫ్రై చేపేసుకుంటే సరిపోద్ది. ఈ 1/2 కేజీ కూరలోకి సరిపడా వాటర్ పోసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఈ చెంబుతో 1 చెంబు పోసుకున్నాను వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇక పొయ్యి మీద పెట్టేసుకున్నాం. మెత్తటి ముక్కలు, ఎముకల ముక్కలు అంతా వేసింది ఫ్రెండ్స్, వేరు చేసింది. ఇప్పుడు ఇవైతే పొయ్యి మీద పెట్టేస్తుంది పులుసుకి. ఇలా చేసుకుంటేనే బాగుంటుంది, అది కొంచెం లేట్ అయ్యిద్ది అంతే.
తప్పదు, టేస్ట్ కావాలంటే టైం కావాలి. ఇప్పుడు బాయిలర్ కోడి తెచ్చినా కూడా ఇట్టే కదా బాగా చేసేది, టైం ఉన్నప్పుడు ఫ్రెండ్స్. టైం లేనప్పుడు ఏంటంటే ఇక్కడ మాకు దగ్గరలో షాప్ ఉంది, చికెన్ షాపు. వాళ్ళు ఏంటంటే కాల్చి పసుపు పూసి తర్వాత కోడిని కట్ చేస్తారు, చాలా బాగుంటుంది. లేదు మనం మన చేతులతో మనం చేసుకొని మనం ఇంటికాడ హ్యాపీగా తినాలనుకుంటే మటుకు మనం కోడిని తెచ్చేసుకోవడం. ఒక కోడి 1.5 కేజీ 2 కేజీలు అట్టుంటుంది బాయిలర్ కోడి అయితే. సేమ్ అదే విధంగా పసుపు పూసేసి కాల్చేసి పసుపు పూసేసి కడిగేసుకొని తర్వాత కట్ చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎన్నిసార్లు మీకు చెప్తున్నానంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు కానీ ఆ రుచి తెలుసుంటే మీరు చెప్పలేదు ఆ టేస్ట్, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మేము చెప్పింది మీకు అర్థమైపోయి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం టైం ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. టైం అని తీసుకుని లేట్ అయిపోయిందిగా. కాకపోతే ఆ పసుపు పూయిన కోడి తింటే టేస్ట్ వేరే ఉంటుంది. కానీ పసుపు పూసిన కోడి అది తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఈ రుచికి అలవాటు వెళ్ళిపోయి ఇప్పుడు ఆ కోడిని తెస్తే అది తినేది చాలా కష్టం. మామూలు చికెన్ తీసుకొస్తే ఇది కాల్చిందే మామూలుదే అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ నన్ను. ఇంకా వాళ్ళకి మనం మంచి రుచి అందించడానికి ప్రయత్నిస్తాంగా ఎవరైనా. ఇప్పుడైతే కూర ఉడకాలి. ఓకే నిహారిక, ఏదో ఆకలి వేస్తున్నట్టుంది, టైం అయినట్టుంది. మసాలా వేసావా? చెప్పి అల్లము, కొబ్బరి, ధనియాలు, ఎర్రగడ్డ ఒకటి. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్. అంటే ఫ్రైలోకి మళ్ళీ పులుసులోకి రెండింటికి సంబంధించి అల్లం పేస్ట్ వేసుకుంది. ఇది జారు కడిగేసి ఆ వాటర్ కూడా పక్కన తీసి పెట్టేసుకున్నావా? ఓకే. ఇప్పుడు ఏమన్నా పసుపు వేసావా? సాల్ట్ దీని పని ఇప్పుడు కాదుగా. ఓకే సరే అటైతే ఇప్పుడు పులుసు తిరగబోస్తున్నావా? రేపు ఎల్లుండి ఇక్కడ పందిరి వేస్తూ ఉండు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చక్కగా ఉంది కదా ఈ టెంకాయ ముక్క. ఈ ముక్కని మధ్యలోకి చీల్చేసి మళ్ళీ చీల్చిన దాంట్లో మళ్ళీ ఇంకొక భాగం తీయాలన్నమాట. తీసేస్తే మనకి 4 వస్తాయి దిమ్ముల్లాగా. తర్వాత టెంకాయ మట్టలు 4 వేసామంటే నేడగా ఉంటుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఈ పని స్టార్ట్ చేస్తా. మరీ ఎండెక్కితే ఇక్కడ కూర్చోలేం కదా. ఇదేంది తమలపాకు? ఏంది అది? తమలపాకు కదా బాబు, బిర్యానీ ఆకు. ఏది అంత పెద్దది? మనం ఊరు వెళ్ళాం కదా. ఓ చంద్రకళ వదిన వాళ్ళ ఊరికి, కేరళ. వాళ్ళ అత్తూరులో బిర్యానీ ఆకు చెట్టు ఉంది. 4 ఆకులు కోసుకొని హారిక అనింది. సరేలేని కోసుకొచ్చా. మన వదిన వాళ్ళ ఇంటి దగ్గర, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కేరళలో బిర్యానీ ఆకు చూడండి. పచ్చాగ్గా ఉన్నప్పుడు అసలు అనిపించలేదు. ఎండిపోయిన తర్వాత ఒక చెట్టే ఉంది, వదిన వాళ్ళకి దిగలేదు అసలు. బిర్యానీలో బిర్యానీ ఆకు ఆ చెక్కేనంట, మళ్ళీ ఆ చెట్టుకున్న తాట చెక్క, మళ్ళీ మొగ్గ వేరే. కూర దేవుడికి ఫ్రెండ్స్. దాంట్లో ఇప్పుడు టమోటా, ఎర్రగడ్డ కలసి వేస్తుంది. దాంట్లో ఫ్రై చేస్తా. గొడి వేసుకొని చేసేస్తా ఉంది నిహారిక. ఆదివారం జుట్టుకోడి పులుసు. ఎంత బావా ఇంకేం చేసేది. ఇదో మసాలా టమోటా అయితే వాడిపోయింది బాగా. ఓకే ఇప్పుడు ఉడబెట్టుకొని చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఒక్కసారి వేయకూడదు, ఎందుకంటే అడుగుని మట్టి ఉంది కదా, మట్టి అంతా దాంట్లో పడిపోతుంది. దబ్బర తిప్పి వేయకూడదు అంటావా? అది కలబెట్టకపోతే మళ్ళీ అడుగంటింది. ఇప్పుడు అందులోనే చికెన్ పొడి 1/2 టీ స్పూన్. మళ్ళీ దాంట్లో కూడా కావాలి. అవును. తర్వాత కారం, మసాలా కారం.
2 స్పూన్లు కారం. ఓకే. సాల్ట్ ఇందాక స్పూనే కాబట్టి వేసుకుంది సరిపోదు, ఇంకో స్పూన్ వేసుకుందాం. మేము కొద్దిగా కారం స్పైసీగా తింటాం ఫ్రెండ్స్, మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇందులోనే చూపించగా బ్లడ్ వచ్చింది కదా, ఆ బ్లడ్ అందులోనే వేస్తుంది అనమాట. అదే ఎవరికి కావాలి బ్లడ్? చైతన్య మాటగా. ఇప్పుడు చివరగా అల్లం పేస్ట్ వాటర్, అంటే జార్లో మనం వాటర్ తీసి పెట్టుకున్నాక ఆ వాటర్ అందులో పోయేస్తుంది ఫ్రెండ్స్. ఇందులో పోసేసుకొని ఇంకొన్ని వాటర్ పోసుకొని. ఏ రామా, వాడిని కట్టకపోతే వచ్చి గందరగోళం చేస్తున్నాడు ఫ్రెండ్స్. నిహార్ కానీ పని చేసుకునేట్లేదు, అందువల్ల కట్టేసాను వాడిని. వాడిని కట్టేనని చెప్పేసి తిడతా ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అసలు బాగా కలిపేసుకొని కొద్దిసేపు ఉడకనియాలి. ఇంకోటి దా పోయిస్తా, ఇంకోటి పేస్తా ఉన్నాడు. ఏందిరా ఏమి పులుసు వేసి నీకు అమ్మ రాత్రి అన్నం పెడితే తినలేదు, పెరుగు తేవాలమ్మ ఇడికి. ఏందమ్మా ఏంది 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 పులుసు ఇరుక్కోపోయిందా? పాడు పాడరా, పాడు 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 పాడు. ఏందా నువ్వా ఇప్పమంటే చెప్పు. అమ్మకరాన్ని తీసుకో, ఇప్పు ఇప్పు. అమ్మని చూస్తే శాంతిస్తాడు ఆయన. ఓకేనా, కూల్ అయిపోతాడు ఫ్రెండ్స్. ఇదిగమ్మా నుంచే పాట పాడతా, అమ్మా నిన్న ఒక్కసారి చూడాలమ్మా అంటున్నాడు. అది చల్లగా వచ్చాడు కూర్చోడు. చిన్న చిన్నగా తిరిగి వస్తాడు ముందుకి. పాట పాడరా ఏయ్ రామా, పాట పాడుతుంటే పాడు. అమ్మా 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 అంటుందా? ఇప్పుడు పాడాడు బాబు, ఎందుకంటే వాసన వస్తుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇందులో ఒకటి మిస్ అయింది ఫ్రెండ్స్. ఏంది? కొత్తిమీర. ఏందో ఈరోజు ఇక్కడ తిరిగాము, మళ్ళీ అక్కడ నాగర్కోట్లో కూడా వెళ్ళి వచ్చిన తర్వాత కొత్తిమీర వేస్తే బాగుంటుంది. సరే కానీ అరే ఎప్పుడే వేసిందమ్మా? చిన్నానికి వేస్తుంది ఇప్పుడు. అవునా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ మీకు చెప్పాలనిపిస్తే కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే చూస్తున్నారుగా, వేడి వేడిగా దోశ, జుట్టుకోడి పులుసు. చైతన్యమ్మ తిరుగుతా ఉంది అక్కడ వెనక. చికెన్ బో, ఇంట్లో ఏమో దోశ, బయట ఏమో కోడి కూర. ఏందిరా చెప్పలేదు ఫ్రెండ్స్, కళ్ళు ఏమో కావాలంటది. నీ అందుకే వీళ్ళకి టిఫిన్ తినే ముందు బిస్కెట్లు అటువంటి ఈ బాక్ అని చెప్పింది. ముక్కలు వేసుకోవచ్చు కదరా. ఫ్రై తింటావా అయితే? సాయంత్రం ఫ్రై చేస్తుందిగా తింటావా? ఓకే.
మేమైతే టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రై అలా చేస్తావా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు హ్యాపీ ఫ్యామిలీ హెర్క్యులేషన్ బ్లాగ్స్లో. హ్యాపీ సండే. అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ హెర్క్యులేషన్ బ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. పిల్లలు బయట జంపింగ్ ఎగరడానికి ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఎగరుతా ఉన్నారు. అది కూడా కనబడుతున్నారా? అక్కడ ఎగరుతున్నారు. అదిగోండి చైతన్య చూడండి అట్ట ఎగరుతా ఉందో. ఇప్పుడే తిన్నావు కదమ్మా, కొద్దిసేపు ఆగు తల్లి మళ్ళీ ఎగుద్దు అని చెప్పి అన్నాను. అయినా కూడా లేకపోయి ఎగరుతా ఉన్నారు చూడండి. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.